హల్లెలూయా. దేవుని నామంలో వందనాలు. దావీదు కీర్తన చదువుతున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చదవండి మీరు కూడా. ఎప్పుడు శ్రమ కాలంలో ఎప్పుడైతే ఉంటామో దావీదు కీర్తనలో మనం ఏం చేస్తాయంటే విడుదలనిస్తాయన్నమాట. 147 కీర్తనలో దావీదు భక్తుడు రాస్తున్నాడు 11వ వచనంలో, తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టి వారి యందును ఆయన ఆనందించిన వాడై ఉన్నాడంట. అంటే దేవుడు అనేవారు చాలా విషయాలు ఆనందించడానికి అవకాశాలు ఉన్నాయి. మనం స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, ఇంకేదో చేసినప్పుడు, తనకి ఇష్టమైనది జరిగినప్పుడు ఆనందిస్తారు. కానీ దేవుడు దేనికి ఆనందిస్తున్నారో తెలుసా? ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెడతారో వారి విషయంలో ఆనందిస్తున్నారంట. పడిపోయిన నీవు నేను, బలహీనమైపోయిన మనము, భక్తిహీనతగా అనేకసార్లు చెదిరిపోయిన మనము దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటాం. చాలామంది భక్తి చేస్తున్నాం, భయం లేకుండా చేస్తున్నాం. భక్తికి భయానికి తేడా తెలియట్లేదు. ఈ రెండాడికి మంచికి భక్తి భయం కన్నా దేవుని కలుసుకోవడం అనేది మరొకటి ఉంటుంది అనమాట. భయభక్తులు గల వారి యందు ఆయన ఆనందిస్తున్నాడు. ఆయన కృప కొరకు ఎవరు కనిపెడతారో కృప ఆయన దగ్గర విస్తరించి ఉందన్నమాట. నా దగ్గర చాలా ఎక్కువ ఉంటే అందరికీ ఇచ్చి దాచుకుంటాను, కానీ కృప చాలా ఎక్కువ ఉంది. కృప కొరకు ఎవరైతే కనిపెడతారో వాళ్ళ విషయంలో దేవుడు ఆనందిస్తాడంట. ఆయన యందు భయభక్తులు గలవారు ఎవరైతే ఉంటే వారి యందు ఆనందిస్తాడంట. ఇంకా కిందకి వెళ్తే అంటాడు, ఆ మాట చూడండి, ఆయన నీ గుమ్మము 13వ వచనంలో ఆయన నీ గుమ్మము గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దులో సమాధానం కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిపరిచి ఉన్నాడు. ఒక్కసారి నీవు ఆయన భయభక్తులు కలిగి ఉంటే, ఆయన కృపను గురించి నువ్వు ఎదురు చూసినట్లయితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? మన గుమ్మమ్మ గడియలు బిగిస్తాడంట. గుమ్మమ్మ గడియలు బిగించడం శత్రువు మన ఇంట్లోకి రాకుండా మంచి గోధుమ పంటతో మనల్ని పోషిస్తాడు, మరి సరిహద్దుల్లో సమాధానం ఇస్తాడు అనమాట. హల్లెలూయా. ఎంత చిన్న మనం చిన్నది చేస్తే దేవుడు ఉన్నతమైన ఇచ్చేవాడు అనమాట. కనుక ప్రతి క్షణం మనం ఏం చేయాలంటే, దయచేసి ఒక బాధతో ఒక భావంతో ఈ మాట నేను చెప్తున్నాను. భక్తి అనుకొని చర్చస్కి వెళ్తున్నాం, ఎక్కడో కూర్చున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మోకరిస్తున్నాం, కానీ భయం అనేది లేదు. మన హృదయంలో పాపం నివాసం చేస్తుందని వాక్యం చెప్తుంది. పాపంతోనే చెడు మాట్లాడుతూనే ఇష్టానుసారంగా ఉంటేనే భక్తి చేస్తూ ఉన్నాం. కానీ దేవుడు అంటాడు, భయము భక్తి కలిగి కృప కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారికి ఇచ్చిన ఆశీర్వాదాలు అవి. అలాంటి ఆశీర్వాదాలతో నన్ను నింపాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక మనము కూడా భయభక్తులతో దేవుడి కోసం ఎదురు చూద్దాం, దేవుని కొనియాడదాం, దేవుని కృప కొరకు ఎదురు చూద్దాం. దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.